ఎప్పుడెప్పుడా అని అడుగుతున్న ప్రజల ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ప్రశ్న రావణ్ ఈరోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇంతకు ఎందుకు అరెస్ట్ చేశారా ఇతన్నానంటే, నిన్నో మొన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద సభే పెట్టి ఆ సభలో డిప్యూటీ సీఎంని రఘురామకృష్ణరాజు గారిని అలాగే మనోహర్ దాస్ గారిని ఇలాంటి చాలామందిని నోటికి ఎలా వస్తే అలా తప్పుడు మాటలు మాట్లాడినాడు, అందుకే అరెస్ట్ చేశారని చెప్పి కొంతమంది అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇతన్ని అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ హిందూ దేవుళ్ళ గురించి, హిందూ మతాల గురించి చిన్నతనంగా చేసి మాట్లాడటం. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడితే కేసులు పెడతారు, కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పెడతారు, ముస్లింల గురించి క్రైస్తవుల గురించి మాట్లాడితే ఎందుకు కేసులు పెట్టరు, ఇట్లా మాట్లాడినాడు. ఆ మేనరిజంతోనే అలా తప్పుడు మాటలు మాట్లాడదామన్న ఆలోచన తన బ్రెయిన్లోకి వచ్చింది కాబట్టే తన్ని అరెస్ట్ చేసినారన్న విషయం ప్రజలు మొత్తానికి తెలుసు. ఇది ఒక రకమైన విషయం అయితే, ఇంతకంటే ముందు ఇంకొకటి కూడా ఉంది. ఇతన్ని ఎలాగో అరెస్ట్ చేస్తారని ముందుగానే తెలిసి తన ప్రొఫైల్ని తన ఛానల్లో పెట్టుకొని ఉన్నాడు. అంటే చూడండి ఎంత ప్రీ ప్లాన్డ్గా జరుగుతుందో ఈ ప్లానింగు. ఇతను నన్ను ఎలాగో అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తేనే కదా రేపనే రోజు నాకు ఒక స్థాయి వస్తుంది, రేపనే రోజు నాకు క్రేజ్ వస్తుంది, పదవి వస్తుంది అనే ఆలోచనతోనే ఈ పోస్ట్ సేవ్ చేసుకున్నాడని మాత్రం ప్రజలకు కూడా అర్థమవుతా ఉన్నది. అంతకుముందు మతాలకు మధ్య చిచ్చు పెడతాడు, కులాలకు మధ్య చిచ్చు పెడతాడు, ఒక పార్టీ వైపు ఉండి ఆ పార్టీ దగ్గర పేటీఎం తీసుకొని ఇంకొక పార్టీని తిడతాడు. ఎవరెవరో ఏ సంబంధం లేని నాయకులను తీసుకొని వచ్చి నోటికి ఎలా వస్తే అలా తిడతా ఉంటాడు. నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదంటాడు, ఏ కులానికి సంబంధించిన వాడిని కాదంటాడు. కానీ అక్కడ దళిత క్రైస్తవ సభలకు మాత్రం పోయి ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతాడు. ఇతను ఒక్కడే కాదు, ఇతనితో పాటు ఇంకొక జర్నలిస్ట్ను కూడా అరెస్ట్ చేసినారంట. అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమీ లేదు, ఇతన్ని తప్పుగా మాట్లాడినాడనో ఎవరినో తిట్టినాడనో ఎవరో పట్టించుకోవాలా. కానీ హిందూ దేవుళ్ళను తక్కువ చేసి మాట్లాడినాడు. అంటే మేము కృష్ణుడిని ఏమన్నా అంటే అరెస్ట్ చేస్తారు, క్రైస్తవులను అరెస్ట్ చేయమన్నా అంటే అరెస్ట్ చేయరు అని మాట్లాడడం ఎంత తప్పు. నువ్వేదో అడగాలనుకుంటున్నావు, నువ్వేదో మాట్లాడాలనుకుంటున్నావు, అడిగిపోయి అది మాట్లాడు, నీ బాధ గురించి చెప్పుకో. అది పక్కన పెట్టి మైక్ తీసుకొని ఏం చేద్దామని ఎవరిని అంటున్నావు? నువ్వు మర్చిపోతున్నావా? లేకుంటే నీ క్రేజ్ రావాలని చెప్పి నోటికి ఎలా వస్తే అలా వాగుతావా? నువ్వు అలా వాగుతూ ఉంటే ఇది రాక్షస పరిపాలన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న పరిపాలన ఇది. కాబట్టే నిన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసినారన్న విషయం ప్రజల మొత్తానికి అర్థమైపోతా ఉంది. ఇందులో పెద్ద ఆశ్చర్యపోయే విషయం ఏంద్రా అని అంటే, ఇతనితో పాటు సోకాళ్ళు మెంబర్స్ కూడా కొంతమంది మాట్లాడినారు. మరి వాళ్ళ అరెస్ట్ కూడా ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకు ఉండదు వాళ్ళ అరెస్టు? ఇతనితో పాటు ఇంకా ఎవరెవరైతే మాట్లాడినారో పైకెక్కి నీ నాలుగు గోస్తా నువ్వు ఏం చేస్తావు అని మాట్లాడినారు చూడు, వాళ్ళ అరెస్టులు కూడా ఉంటాయి. వాళ్ళు అన్నారు కదా ఏది పడితే అది వాగినారు కదా. అంటే మనకు భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చిందని ఏది పడితే అది వాగకూడదు కదా. నువ్వు దళితులకు హెల్ప్ చేయడానికి వినావా, దళితుల పక్షాన మాట్లాడడానికి వినావా, మాట్లాడుకో, అది తప్పే లేదు. కానీ నువ్వు మతాల గురించి, కులాల గురించి, ఆ ప్రాంతాల గురించి భేదాలు పెట్టి నువ్వు గొడవలు పెట్టి కొట్టుకొని సావండి అని మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు కదా. నీ పేటీఎం బుద్ధి చాలించుకోకపోతే ఇలాగే జరుగుతుంది. గతం నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు ఈ రావణ్, ఎప్పుడు అరెస్ట్ అవుతాడరా. ప్రతి ఒక్కరిని కొడకాని మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని బూతులు తిడతాడు. ప్రపంచంలో నా అంత దోలగాడు ఒకడు లేడు అనని ఇతను నోటు ఇతనే ప్రదర్శించుకుంటూ ఉంటాడు. ఏంది అసలు ఈ పద్ధతి? ఇది మారదా? కూటమి ప్రభుత్వం ఇంతకీ ఇన్ని నోరికి అడ్డుకట్టేస్తుందా వేయదా, ఇన్ని అరెస్ట్ చేస్తారా చేయరా అని చెప్పి చాలామంది హిందువులు ఎదురు చూశారు, ముస్లింలు కూడా ఎదురు చూశారు, వాళ్ళల్లో క్రైస్తవులు కూడా ఎదురు చూశారు. ఎందుకంటే వీడు మాట్లాడే మాటలో ఏ మతానికి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి, ఏ రాజకీయ నాయకుడికి కూడా నచ్చదు. అలాంటి చెత్త మాటలు మాట్లాడతాడు. అంటే ఎలాగైనా నేను పాపులర్ అయిపోవాలి, నేను పాపులర్ అవ్వాలంటే ఎవరెవరిని ఎంచుకోవాలి, ఎవరిని తిట్టాలి, కొంచెమైనా సిగ్గుందా, నోట్లో ఏం పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతాడు. వీడు పవన్ కళ్యాణ్ గారిని నోట్లో ఏం పెట్టుకున్నామని మాట్లాడతాడు. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని ఓడ్చాడు. సిగ్గు లేదారా నీకు? కూటమి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఆరా? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చింది ఏపీకి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మొన్న మెగా డిఎస్సి వచ్చింది, అంతకుముందు స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి ఉచిత బస్సులు ప్రకటించినారు, తల్లికి వందనం పడుతుంది. ఇన్ని మంచి పనులు జరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా మైక్ ఒకటి దొరికిందని చెప్పి కెమెరా ముందు కూర్చొని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటే చూస్తా ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టే నిన్ను ఈరోజు అరెస్ట్ చేసినారు అన్న విషయం తెలుస్తానే చాలామంది హ్యాపీగా ఫీల్ అయినారు. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. నువ్వు ఏమైనా అనుకో, నువ్వు ఏం హిక్కుంటావో హిక్కో, ఎందుకంటే నువ్వు అన్నావు కదా
పవన్ కళ్యాణ్ గారు నోట్లో ఏం పెట్టుకున్నామనని. సేమ్ మేము కూడా అంతే, నువ్వు ఎలా మాట్లాడుతావు మేము అలాగే మాట్లాడుతాం. ఇంకొకటి చూడండి, రావణ్ అరెస్ట్ అంట, నో ఇన్ఫర్మేషన్ ది ఫ్యామిలీ, పిఠాపురం పోలీస్ ఆంధ్రప్రదేశ్. అస్సలు ఈడి ప్లానింగ్ ఏందో అర్థమే కావడం లేదు. ఇతందే ఇది అఫీషియల్ పేజ్, ఇది అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నాడు వీడు. అంటే అర్థమైంది కదా ఇప్పటికే, నేను ఎలాగో నోట్లో మాటలు నాకు అలవాటే, నేను మాట్లాడతాను, నన్ను అరెస్ట్ చేస్తాను, చేసుకొని ఏమవుతుంది. ఇది వీడి ధైర్యం. వీడు వెనకుండి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. మీరు దళితులను అడ్డం పెట్టుకొని తప్పుడు రాజకీయం చేస్తామంటే ఎవడూ చూస్తూ ఊరుకోరు. దళితులకే నచ్చడం లేదు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే. కొడకల్లారా, కొన్ని మాటలు మాట్లాడలేకుండా మేము అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? అలాగే ప్రశ్న నువ్వు అడిగినావు కదా, సమాధానం ఎవడు చెప్తారు రా కొడకల్లారా అని. స్టేషన్లో నీకు కరెక్ట్ సమాధానమే చెప్తారు, మామూలుగా చెప్పర్రో నీకు సమాధానము, చాలా బలంగా చెప్తారు. నువ్వు పెట్టుకున్నది హిందూ దేవుళ్ళతో అలాగే క్రైస్తవులతో ముస్లిమ్స్తో ఆడుకున్నావు అన్నమాట. కులాలకి మతాలకు మధ్య చిచ్చు పెడదామని చూసినావు అనమాట. కాబట్టి నిన్ను మామూలుగా ఆడుకోర్రా, భయంకరంగా ఆడుకుంటారు. సరేనా? ఖచ్చితంగా ఒక వారం పోయిన తర్వాత నువ్వే చెప్తావు, నన్ను ఇట్లా పంగజాపినారు, నన్ను ఇట్లా చేసినారు అని నువ్వే వచ్చి చెప్తావు. నీ నోట్ల మాటలనే ఇకనైనా తగ్గించుకో స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత. అర్థమైందా రాజా?